నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ 2026 విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలన్న జిల్లా కలెక్టర్. సంగారెడ్డి జిల్లాలోని గార్డియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫేర్ ను పరిశీలించిన ప్రావీణ్య. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న కొల్చారం తహసీల్దార్. కొల్చారం మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసరావు. సంక్రాంతి పండుగ రోజు మేడిపల్లిలో దొంగలు హల్చల్. 12 ఇండ్లలో దోపిడీకి పాల్పడ్డ దొంగలు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని వీరభద్రుని ఆలయంలో సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ఎస్ఐఎస్ఎఫ్ 2026 విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలన్నారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. గార్డియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ ఫేర్ ఏర్పాట్లను పరిశీలించారు. సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ 2026 రాష్ట్ర జిల్లా ప్రతిష్టకు కీలకమని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి సైన్స్ ఫేర్ ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు. ఈ నెల 19 నుంచి 23 వరకు రామచంద్రపురం మండలం కొల్లూరులోని గార్డియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ 2026 ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం జిల్లా కలెక్టర్ గార్డియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంట్రన్స్, ఎగ్జిట్ మార్గాలు, సైనిటీ ఏర్పాటు, ఎగ్జిబిట్ల సంఖ్య, విద్యుత్ కనెక్షన్లు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను ఆమె పరిశీలించారు. అలాగే సైన్స్ ఫేర్ లో పాల్గొంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులకు అవసరమైన వసతి, భోజనం, రవాణా ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సౌత్ ఇండియా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ కనెక్షన్లు, బ్యాకప్ ఏర్పాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సైన్స్ ఫేర్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వసతి, భోజనం, రవాణా, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, విద్యుత్, తాగునీరు తదితర కమిటీలు తమ నిధులకు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి కమిటీ ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అధికారులు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రిజిస్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి రాజేందర్, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, నోడల్ అధికారి లింబాజీ, ఎంఈఓ నాగేశ్వర్ నాయక్, విజయ్ కుమార్, పట్టణచేరు తహసీల్దార్, వివిధ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో శుక్రవారం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసరావు సూచించారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో శుక్రవారం అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని, ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేవారు సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంటే 1 గంట టైం ఉంటుంది మనకి. అంటే ఆ గోల్డెన్ అవర్ లోపల అతనికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే కూడా కొంతవరకు మనము అతని యొక్క మన చనిపోయేటువంటి దాన్ని కూడా మనం నివారించడానికి అవకాశం ఉంటుందనేది ఈ గోల్డెన్ అవర్ అనేది కూడా ఒకటి చూపించాలి. అందుకొరకే ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మనం బయట వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే చూసినట్టుగా పోవడం కాకుండా ఆ గోల్డెన్ అవర్ లోపల సంబంధిత టైం లోపల హాస్పిటల్కు చేరేటట్టుగా కూడా మన మీద బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుందనేది కూడా ఈ కార్యక్రమం ద్వారా చెప్పదలుచుకున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి రోడ్డు మనము ఎవ్రీడే మనం ఎవరో ఒకరు ఏదో రూపంలో వాహనం ద్వారా ప్రయాణం చేస్తుంటాం. కనుక మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రమాదాలను నివారించాల్సిందిగా మరి ఈ యొక్క ప్రజలనే కాకుండా ఇక్కడ విచ్చేసిన వాళ్ళనే కాకుండా ఈ యొక్క సమస్త మండల ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ పేద, సామాన్య, కార్మిక వర్గాన్ని పీడిస్తూ లేబర్ కోడ్లను ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామన్నారు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాంలో. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ పేద సామాన్య కార్మిక వర్గాన్ని పీడిస్తూ లేబర్ కోడ్లను ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించనున్నట్లు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లేబర్ కోడ్లు, బీఆర్ చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు కోసం చేపట్టిన పోరాటానికి ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న జీప్ జాథాను గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ వద్ద చుక్కరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం మతానికి రంగు పూస్తూ వికసిత్ భారత్ నినాదాలతో ప్రజలను మోసం చేస్తోందని, జీఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని బలహీనపరుస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చురేపి అధికారంలోకి వస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ చేతిలో కీలుబొమ్మలుగా మారిందని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందిబోయిన ఎల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. సిఐటియు రైతు సంఘాల, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీప్ జాథను ప్రారంభించారు. 40% పెంచారు అంటే ఈ పథకాన్ని క్రమేణా రద్దు చేయడానికి అలా కుట్ర పన్నుతా ఉన్నారు. అందుకని మహాత్మా గాంధీ పేరు తీసేసి జీ రామ్జీ అనేటువంటి పేరు మీద పెట్టారు. అంటే ఈ మోడీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, బీజేపీలు మొత్తం ప్రజల్ని మతంలో, రాజకీయాలలో కలగాపులగం చేస్తున్నారు. ఇవాళ పరిపాలన చేసి ప్రజల్ని ఒప్పించి ఓట్లు అడిగితే ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కానీ పరిపాలన ప్రజల కష్టాలు దూరం చేసే పరిపాలన కాదు. ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి మత ప్రాతిపదిక మీద ఓట్లు అడుక్కోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన విషయం. అందుకని కేంద్ర ప్రభుత్వం తన పరిపాలనను ఇవాళ ప్రజల మీద భారాలేసే పరిపాలనగా ఉంది. ఇది ఆదాని, అంబానీల ప్రభుత్వంగా ఉంది. వాళ్ళకు మాత్రం ఇవాళ దేశ సంపదను దోచిపెడతా ఉన్నారు. ఖనిజాలు వాళ్ళ పరమే, కంపెనీలు వాళ్ళ పరమే, ఇవాళ ఆస్తులన్నీ వాళ్ళకే, ఇవాళ రాయితీలన్నీ వాళ్ళకే. ఇవాళ బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టి విదేశాలకు పోతే వాళ్ళని పట్టుకొచ్చి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎవరైనా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెడుతున్నారు. అందుకని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలని, కార్మిక వ్యతిరేక విధానాల్ని ఉపసంహరించుకోవాలని మేము ప్రజల్ని చైతన్యం చేయడానికి సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమం చేస్తున్నాం. ఇందులో భాగంగా జనవరి 19వ తారీఖున మిత్రులారా నమస్కారం. ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సిఐటియు, రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘం ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ ప్రజానీకాన్ని చైతన్యం చేయడానికి ఇక్కడ జీప్ యాత్ర ప్రారంభమైంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉత్పత్తిని సృష్టించి సంపదను సృష్టిస్తున్నటువంటి శ్రామిక వర్గాల మీద కత్తిగట్టాడు. ఇవాళ 29 రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ పేరుతోటి కార్మికులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేకుండా వాళ్ళను ఒక రకంగా యజమానుల ముందు కట్టుబానిసలుగా తయారు చేసేటువంటి పద్ధతి ముందుకు తీసుకొచ్చాడు. దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లాగే ఇవాళ రైతాంగానికి సంబంధించి విత్తన సవరణ చట్టం తీసుకొచ్చి మల్టీనేషనల్ కంపెనీలకు విత్తన వ్యాపారంలో పెద్దపీట వేయడానికి ఈ చట్టానికి సవరణ తీసుకొచ్చాడు. మన తాత ముత్తాతల నుంచి భారతదేశంలో వ్యవసాయం ఎట్లా చేసుకుంటున్నామో మనకు తెలుసు. విత్తనాలను నిల్వ చేసుకునే హక్కు మనకుంది. ఇప్పుడు దానికి అవకాశం లేని పద్ధతుల్లో బీటీ విత్తనాలతో రేపొద్దున మల్టీనేషనల్ కంపెనీలు విచ్చలవిడిగా రైతులతోటి వ్యాపారం చేసుకొని లాభాలు సంపాదించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళకు ద్వారాలు తెరిచినటువంటి పరిస్థితి. అట్లాగే విద్యుత్తు, ఇవాళ కరెంటు చట్టం ఏదైతుందో దానికి సవరణ. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భోగి మంటలు వేసి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భోగి, భోగభాగ్యాల పర్వదినం, కొత్త వెలుగులు, కొత్త ఆనందాలు ప్రతి ఇంట నిండాలని కోరుకుంటూ ఊరూరా వాడవాడల్లో భోగి మంటలు వేశారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భోగి మంటలు వేసి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భోగి, భోగ భాగ్యాల పర్వదినం, కొత్త వెలుగులు, కొత్త ఆనందాలు ప్రతి ఇంట నిండాలని కోరుకుంటూ ఊరూరా వాడవాడల్లో జనం భోగి మంటలు వేశారు. గురువారం ఉదయం భక్తి శ్రద్ధలతో పూజించుకుని మకర సంక్రాంతి సందర్భంగా ఉదయాన్నే మహిళలు లేచి వాకిళ్లలో కల్లాపు చల్లుకుని వివిధ రూపాల్లో రంగవల్లులో వేసుకుని సంక్రాంతి పండుగను ప్రాముఖ్యతను చాటుకున్నారు. మరికొందరు ఆర్మీ డే సందర్భంగా దేశభక్తిని చాటిలా వాకిళ్లలో ఆపరేషన్ సింధూర్ ముగ్గులు వేసి దేశభక్తిని చాటుకున్నారు. యువకులు గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు. నిజాంపేట మండల గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దీక్షిత, శరణ్య, ప్రియాంక, సుజాత, రేఖ, వర్ష మహిళలు పాల్గొన్నారు.
సంక్రాంతి పర్వదినాల రోజున ఆడవాళ్ళందరూ పొద్దున్నే లేచి వాకిల్లో ముంగిళ్ళు అన్ని గొబ్బెమ్మలు అన్నీ చేసుకున్నారు. నిజాంపేట గ్రామ ప్రజలకి, ఆడపడుచులకి, మగవారికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన నూతన సంవత్సరం తర్వాత వచ్చే అతి మధురమైన పండగ ఈరోజు మనం అందరం సుఖ సంతోషాలతో ఇల్లు వాకిళ్ళలో ఇలాంటి రంగురంగుల ముగ్గులను అన్నింటినీ పెట్టుకొని సంతోషంగా ఉండాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో గ్రామ సంఘాల అంతర్గత పుస్తకాలను సిబిఓలు తనిఖీ చేశారు. మండలంలో మొత్తం 32 గ్రామ సంఘాలకు సంబంధించిన పుస్తకాలను అధికారులు తనిఖీ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో గ్రామ సంఘాల అంతర్గత పుస్తకాలను సిబిఓలు తనిఖీ చేశారు. మండలంలో మొత్తం 32 గ్రామ సంఘాలకు సంబంధించిన పుస్తకాలను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబిఓ అధికారి నాగరాజు మాట్లాడుతూ గ్రామ సమైక్య సంఘాలకు సంబంధించిన పుస్తకాలన్నింటినీ కూడా తనిఖీ చేయడం జరిగిందని, ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకునే విధంగా తనిఖీలు ఉపయోగపడతాయన్నారు. రికార్డులో ఏవైనా అవకతవకలకు పాల్పడితే రికార్డులకు సంబంధించిన పూర్తి నివేదిక జిల్లా అధికారులకు సమర్పించడం జరుగుతుందని, జిల్లా అధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాములు, సిబిఓలు లాలు నాయక్, దత్తాత్రేయ, నాగరాజు, సిసిలు, యశోద, రాజు, గోవింద్, వివోఏలు పాల్గొన్నారు. నమస్కారం సార్. అయితే ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర పేదరిక నిర్మూలన సెర్పు ఆదేశానుసారం ప్రతి సంవత్సరం 2 సార్లు అనగా ఏప్రిల్ టు సెప్టెంబర్, అక్టోబర్ టు మార్చి వరకు 2 సార్లు గ్రామ సంఘాలు ఆడిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మండల సమైక్యలకు సంబంధించింది ప్రతి 3 నెలలకు సంబంధించిన ఆడిట్ చేయడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ టు జూన్, జూలై టు సెప్టెంబర్, అక్టోబర్ టు డిసెంబర్, జనవరి టు మార్చి వరకు ఈ విధంగా ఆడిట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ గ్రామ సంఘాలకు సంబంధించిన కానీ మండల సమైక్యలకు సంబంధించిన ఆడిట్లో భాగంగా ఏమైనా గ్రామ సంఘాల్లో కానీ మండల సమైక్యలో కానీ లోటుపాటు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సంఘాలలో కూడా నిర్లక్ష్యంగా పనిచేసేటప్పుడు కూడా ఆ యొక్క పుస్తక నిర్వహణ చేసేవారు ఎవరైతే బుక్ కీపర్స్ కానీ అకౌంటెంట్లు కానీ వారి యొక్క పనితీరును మెరుగుపరచుకోవడంలో ముందు అంజలో ఉండటానికి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో సిఓ సెర్పు గారు ఇటువంటి ఆలోచన విధానంతో ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా పుస్తక నిర్వహణలో గ్రామ సంఘాలకు సంబంధించిన అంతర్గత అప్పులు ఇచ్చేయడం కానీ, పొదుపులు కానీ సక్రమంగా వసూలు అవుతున్నాయి లేదా, ఇచ్చిన అప్పులు రికవరీ కానీ, డాక్యుమెంటేషన్ సరిగ్గా ఎన్నిటి విషయాలను కూడా ఎప్పటికప్పుడు బయటకు రావడం ద్వారా కానీ సంఘాల్లో ఓబీల పనితీరు, మరి ఓబీలో ఏ విధంగా పనిచేస్తున్నారు, పుస్తకాల నిర్లక్ష్యం ఉందా లేదంటే అనే విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి సీసీల పనితీరును కూడా ఇందులో చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని మానిటరింగ్ చేయడానికి ఏపీఎం గారు ఎప్పటికప్పుడు మేము ఇచ్చే గ్యాప్స్ అబ్జర్వేషన్ ఏవైతే ఉంటాయో అబ్జర్వేషన్ ప్రకారం వాటిని సరి చేసుకోవడానికి కానీ, మరి ఇంకేమైనా లోటుపాటు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో ఇది ప్రతిసారి ఆడిట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మేము ఆడిట్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. మేజర్ ఏదైనా గ్యాప్స్ ఉంటే డిఆర్ఓ గారికి మేము రాతపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఆడిట్ అబ్జర్వేషన్ను ఎప్పటికప్పుడు డిఆర్ఓ గారికి మరియు సిఓ సెర్పు హైదరాబాద్ గారికి సమాచారం వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా లోటుపాటు ఉంటే రాతపూర్వకంగా ఇవ్వడం, వాటిని సరి చేసే విధంగా చూసుకోవడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవడం కానీ, లేదంటే చెక్కు సంఘం పేరు మీద రాసేసి నగదు పుస్తకం కానీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసినప్పుడు నగదు పుస్తకంలోనేమో లక్ష్మీ సంఘం అని రాస్తారు, కానీ వ్యక్తిగతంగా మనకు బ్యాంక్ స్టేట్మెంట్ చూసినప్పుడు సభ్యురాల పేరు కానీ లేదంటే విఓఏ పేరు కానీ అటువంటి బయటకు వచ్చిన వాటిని చూపించి ఇక్కడ జరిగిందమ్మా ఎందుకు అనే విషయాలు తెలుసుకొని అట్టి రిపోర్ట్స్ డిఆర్ఓ గారికి సమర్పించడం జరుగుతుంది. అంటే ఆ గ్రామ సంఘంలో చర్చ కానీ మండల సమైక్యలో కానీ ఆధారాలకు అనుగుణంగా ఏపీఎం గారు ముందుకు సమాచారం ఇవ్వడం చేయడం జరుగుతుంది. అట్టి విషయాలకు అనుగుణంగా ఏంటి అనేది ప్రాపర్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా పెద్ద మొత్తంలో ఉంటే డిఆర్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది సమాచారం. అప్పుడు పీడీ గారు కూడా ఈ విషయంలో చర్య తీసుకోవడం జరుగుతుంది సార్. క్రీడా పోటీల్లో పాల్గొనే యువతకు అండగా ఉంటామని దామరంచ గ్రామ ఉప సర్పంచ్ కవిత అశోక్ ముద్రాజ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలో పాల్గొనే యువతకు అండగా ఉంటామని దామరాజ గ్రామ ఉప సర్పంచ్ కవిత అశోక్ ముద్రాజ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరాజ గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల ఆవరణలో చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. తన సొంత ఖర్చులతో పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడలపై దృష్టి సారించాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గ్రామంలో యువత క్రీడలు ఆడే విధంగా
తాము అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామ ఉప సర్పంచ్ కవిత, అశోక్ ముదిరాజ్, వార్డు సభ్యులు యాదగిరి, లావణ్య, కృష్ణ, భిక్షపతి, నర్సారెడ్డి, పండరి, మాధవి, మల్లేశం, రాజవ్, శ్రీశైలం గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల్ దాంబారంచ విలేజ్. ఇక్కడ స్కూల్లో అంతా చెత్త అది ఉండే డోజర్ ట్రాక్టర్ పెట్టి వార్డ్ నెంబర్ ఉప సర్పంచ్ గారు అంతా క్లీన్ చేయడం జరిగింది. దీంతోపాటు 12,500 పెట్టి సీసీ కెమెరా ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఈ టోర్నమెంట్ 3 రోజులు క్రికెట్ పెట్టడం జరిగింది పిల్లలకు. ఈరోజు ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది గెలిచిన వారికి. ఇది మేము చేసుకుంటూ వస్తున్నాం. వార్డ్ నెంబర్లు 9 మంది ఉప సర్పంచ్ గారు కలిసి ఇదంతా చేయడం జరిగింది. గెలిచిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రైజ్ సెకండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకు బ్యాట్స్మెన్ కూడా ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. బౌలర్ కూడా బెస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన కార్యక్రమం. యువతకు ఇంకా చాలా ముందుకు తీసుకుపోతాం. వాళ్ళకు ఇంకా చాలా ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళకి ఎన్ని గేమ్లు ఆడినా ఆడిపిస్తాం. ఊరు కోసం చాలా మేము ముందుకు పోతానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాం. ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్లతో పాటు మేము అందరం ఉన్నాం. అందరం కలిపి చేస్తాం. ఇంకా యువతకు చాలా ముందుకు తీసుకుని ఇంకా మంచి గేమ్లు ఆడిపిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. పదవుల కోసమే నాయకులు పార్టీలు మారుతున్నారే తప్ప రామాయంపేట అభివృద్ధికి పట్టించుకోవటం లేదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయంపేట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దస్ మల్లేష్ గౌడ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పదవుల కోసమే నాయకులు పార్టీలు మారుతున్నారే తప్ప రామాయంపేట అభివృద్ధిని పట్టించుకోవటం లేదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయంపేట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ అవినీతిపై ఎంపీ రఘునందన్ రావుకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. నాయకులు పదవుల కోసం పార్టీలు మారి రామాయంపేట అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవటం లేదని, రామాయంపేటను చిన్న మండలంగా మార్చి అభివృద్ధిని కుంటుపరిచారని బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులపై వారు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే రోహిత్ రావు ఇచ్చిన హామీ మేరకు రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఆర్టీసీ బస్ డిపో ఎందుకు తీరేదని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు వస్తాయని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ తో పాటు మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, జిల్లా కౌన్సిల్ సభ్యులు సిద్ధిరాములు, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, అక్కనంపేట సర్పంచ్ యాదగిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, ఓబీసీ నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే పురపాలక ఎన్నికల్లో రామాయంపేటలో 12 వార్డులో కూడా ఎక్కువ వార్డులను కైవసం చేసుకొని ఖచ్చితంగా రామాయంపేటలో రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా చైర్మన్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా జెండా ఎగరేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రామాయంపేటకు సంబంధించి ప్రజలను అడుగుతూ ఉన్నాం, పత్రికా విలేకరులను అడుగుతూ ఉన్నాం, ఇక్కడ ఉన్న ఇంటెలెక్చువల్స్ను కూడా నేను అడుగుతూ ఉన్నాను. రామాయంపేట కాన్స్టిట్యున్సీ ఉండే అన్న, రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గము ఈరోజు లేకుండా పోయి, రామాయంపేట నిజాంపేటతో కూడుకున్న ఒక పెద్ద మండలం ఉండే, మండలం కూడా పోయింది. మిగతా పూర్వాన్ని ఆలోచించినట్టయితే ఇది ఒక తాలూకా ఉండే, ఒక బ్లాక్ ఆఫీస్ ఉండే. ఇక్కడ నుంచి రామాయంపేట కాన్స్టిట్యున్సీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. ఈ ప్రాంతం నుంచి, ఈ రామాయంపేట అసెంబ్లీ నుంచి గెలిచిన టీఎన్జే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి, ఇన్ని అవకాశాలున్న రామాయంపేటను గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ సర్వనాశనం చేసిరని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఈరోజు చూసినట్టయితే గతంలో గెలిచిన ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో ఈరోజు కండువాలు మార్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. కాబట్టి రామాయంపేట పట్టణ ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, వచ్చే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది కాబట్టి దానికోసమని చెప్పి ప్రతి మెదక్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలలో కూడా ఈ యొక్క ఎన్నికలకు ఎలా ముందుకెళ్దాము అనే విశేషణ మాలో మేము జరుపుకోనికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రామాయంపేట పట్టణాన్ని
గత చాలా సంవత్సరాల నుంచి కూడా మరి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పరిపాలించింది. మరి ఇక్కడ నుంచి పట్టణం నుంచి పేరు చెప్పుకొని మంత్రి పదవులు కూడా పొందిర్రు. మరి ఇక్కడ నుంచే హరీష్ రావు మెదక్ జిల్లాకు మంత్రి అయి ఉండి కూడా ఇక్కడ ఎలాంటి రామాయణపేట అభివృద్ధి నోచుకోలేక, రామాయణపేటకు నిధులు లేక రామాయణపేటను మొత్తం కూడా మర్చిపోయి ఈరోజు రామాయణపేట పట్టణం అని అంటే అభివృద్ధికి ఆమెడ దూరము అయిపోయింది. గత మా యొక్క గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు సంక్రాంతి పండుగ రోజున దొంగలు హల్చల్ చేశారు. మేడిపల్లిలోని చెంగిచెర్లలో 12 ఇండ్ల చోరీకి పాల్పడిన దొంగలు చేతిలో కత్తులతో చెంగిచెర్ల కాలనీలో సంచారం చేశారు. సంక్రాంతి పండుగలో దొంగలు హల్చల్ చేశారు. మేడిపల్లిలో పంజాబ్ విసిరారు దొంగల ముఠ. మేడిపల్లిలోని చెంగిచెర్లలో భారీ చోరీ జరిగింది. 12 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ దొంగల ముఠ తెల్లవారుజామున 2:30 ఈ ఘటన చోటు చేసుకుంది. చేతిలో కత్తులతో చెంగిచెర్ల కాలనీలో సంచారం చేశారు. ముందే రెక్కీ చేసి కారులో వచ్చి చోరీలకు పాల్పడ్డారు దొంగలు. పలు ఇళ్లలో చోరీ అనంతరం ఎస్కేప్ అయ్యారు. మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. అనుశక్తి నగర్ నా కాలనీ పేరు ఎన్ఎఫ్సి హౌసింగ్ సొసైటీ కాలనీ చెంగిచెర్ల. ఈ కాలనీలో 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. పక్కన మా కాలనీ పక్కన ఇంకో కాలనీస్ ఉన్నాయి, కనకదుర్గ నగర్ అనేసి, అక్కడ కూడా దొంగతనం జరిగిందని ఒక 10 నుంచి 13 ఇండ్లు మొత్తం కలిసి జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇది మా కాలనీలో 2 ఇండ్ల దొంగతనం జరిగింది. ఇంచుమించు ఎంత లేదనో ఒక 20 లక్షల దాకా దోపిడీ జరిగింది ఇక్కడ 2 ఇండ్లల్లో. అంచనా ప్రకారంగా 30 తులాల బంగారము, ఎండి ఒక 15 తులాల దాకా పోయింది. ఇంకా కొంచెం క్యాష్ రూపంలో కూడా క్యాష్ ఉంది. క్యాష్ కూడా ఒక 2.5-3 లక్షల దాకా పోయింది. మా పక్కన కాలనీలలో వచ్చేసి పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని సమాచారము. ఇది 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో జరిగినట్టు మా వీడియో క్లిప్పింగ్స్లో చూసుకుంటే మాకు తెలుస్తుంది. ఇది జరిగిన విషయం. ఇక్కడ క్రీడా పోటీలలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని, స్పోర్ట్స్లో యువత ముందుండాలన్నారు బీఆర్ఎస్ యువత మండల అధ్యక్షులు తునుకునపల్లి సంతోష్రావు, కోనాపూర్ సర్పంచ్ మోత్కు నిర్మలా మల్లేశం. మెదక్ జిల్లా కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో కేపీఎల్ సీజన్ 2 పోటీలను శుక్రవారం టాస్ వేసి ప్రారంభించారు. క్రీడా పోటీలతో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని, స్పోర్ట్స్ లో యువత ముందుండాలని, గ్రామ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో గుర్తింపు తేవాలని బీఆర్ఎస్ యువత మండల అధ్యక్షులు తునుకునపల్లి సంతోష్రావు, కోనాపూర్ సర్పంచ్ మోత్కు నిర్మలా మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో కేపీఎల్ సీజన్ 2 పోటీలను శుక్రవారం టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఫోన్లకు మద్యానికి బానిసలు అవుతున్నారని, క్రీడలతో ఆరోగ్యం, శారీరక దారిద్ర్యం సమకూరుతుందన్నారు. విజేతలకు 15,000 రూపాయల నగదును సర్పంచ్ మోత్కు నిర్మలా మల్లేశం, ట్రోఫీలు మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు తునుకులపల్లి సంతోష్రావు ఈ నెల 18వ తేదీన ఎమ్మెల్యే వాకర్ సుంతాలక్ష్మిరెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, తునుకులపల్లి మురళి, బాఘయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోనాపూర్ గ్రామంలో మరి ప్రతి సంవత్సరము పండగ సందర్భంగా, సంక్రాంతి పండగ సందర్భంగా మరి మా యువత ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు ఆడుకోవడం జరుగుతుంది. మరి కేపీఎల్ సీజన్ 2 సందర్భంగా మరి ఆడుకోవడం జరుగుతుంది. వారికి ఫస్ట్ బహుమతి అండ్ 15,000 రూపాయలు సర్పంచ్ గారు అండ్ సెకండ్ బహుమతి ట్రోఫీసు మరి నా ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ మరి ఇలాగా ఆట పోటీలు ఆడుకోవడం వల్ల మానసికంగా కానీ, వారి ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. స్పోర్ట్స్లో యువత ముందుండాలి. మరి గ్రామ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వెళ్ళి వారు కూడా వారికి ఉన్న ప్రతిభను గుర్తించుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, వారు ఏదైనా సరే నేను గెలుస్తాననే సంకల్పంతో ఉంటే తప్పకుండా అన్నిట్లలో ముందుకుంటారు. మరి యువత ఈ మధ్య ఫోన్లకు, మద్యంకు బానిసలు అవుతున్నారు. కాబట్టి వాటన్నిటికీ కూడా దూరం ఉండి ఆట పోటీలలో రాష్ట్ర స్థాయికి ముందుకెళ్ళి వారి కుటుంబానికి కానీ, వారి గ్రామానికి కానీ మంచి పేరు తేవాలని చెప్పి తెలియజేసుకుంటూ, వారికి ఎల్లవేళలా మేము అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి యువత పెద్ద ఎత్తున ఆడడం
జరుగుతుంది. మరి ఫైనల్ మ్యాచ్ 3 డేస్ తర్వాత గౌరవ శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా మరి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. వారిని కూడా మేము పిలవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్ద ఎత్తున మా యువత అందరికీ కూడా కోనాపూర్ గ్రామ యువతకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వీరభద్రుని ఆలయంలో సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్, ఆలయ ధర్మకర్త గాండ్ల నాగభూషణం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండ్ల ఊరేగింపు, బోయవారిచే చల్లటి పందిరి, డప్పు చప్పులతో చిన్నారుల కేరింతల మధ్య వీరభద్రుని ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వీరభద్రుని ఆలయంలో సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్, ఆలయ ధర్మకర్త గాండ్ల నాగభూషణం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండ్ల ఊరేగింపు, బోయవారిచే చల్లటి పందిరి, డప్పు చప్పులతో చిన్నారుల కేరింతల మధ్య వీరభద్రుని ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పాలకవర్గ సభ్యులు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం రోజు వీరభద్రుడి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలను ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని, ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని పాలకవర్గ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యులు భూపాల్, రామకృష్ణ, నరేష్, స్వామి, గౌతమి, లావణ్య, మౌనిక, లక్ష్మి, యువజన సంఘాల నాయకులు పుట్ట సాయిబాబా, చిన్నస్వామి, బోయ సంఘం నాయకులు వెంకటి, శంకర్, మల్లేశం, అంజయ్య, నర్సింహులు, నరేష్, నాగరాజు, నర్సింహులు, సిద్ధాగౌడ్, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఏటా చందంపేట గ్రామంలో ఘనంగా వీరభద్ర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సాయంత్రం బండ్లు జలపందిరితో గ్రామంలో డప్పు చప్పులతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిజాంపేట మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామ యువకుల ఆధ్వర్యంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. ఈ పోటీల్లో 4 జట్లు పాల్గొనగా 2 జట్లు ఫైనల్లో పాల్గొని విన్నర్, రన్నర్ గా నిలిచారు. విజేతలకు గ్రామ సర్పంచ్ అల్మేటి నరేందర్ ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. నిజాంపేట మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామ యువకుల ఆధ్వర్యంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీల్లో 4 జట్లు పాల్గొనగా 2 జట్లు ఫైనల్లో పాల్గొని విన్నర్, రన్నర్ గా నిలిచారు. విజేతలకు గ్రామ సర్పంచ్ అల్మేటి నరేందర్ ఆధ్వర్యంలో విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ గ్రామంలో గ్రామ యువకులంతా కలిసిమెలిసి ఉండేందుకు ఈ ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించామని, ఇదే స్ఫూర్తితో యువకులు క్రీడల్లో పాల్గొని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ క్రీడల వలన యువకుల మధ్య స్నేహాన్ని పెంపొందించుకునేందుకు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గేరిగంటి బాబు, వార్డు సభ్యులు టంకరి ప్రశాంత్, లక్ష్మణ్, గ్రామ యువకులు అబ్దుల్ అజీజ్, వెంకట్రెడ్డి, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, రంజిత్ గౌడ్, నవీన్, ఫాజిల్, ప్రశాంత్, అనిల్, శ్రవణ్ రెడ్డి, ఫాజిల్, తిర్మల్, ఫిరోజ్, శివ, రాజు గ్రామ యువకులు పాల్గొన్నారు. కేంద్రంలో నిన్నటి నుంచి సంక్రాంతిని పురస్కరించుకొని నిజాంపేట ప్రీమియర్ లీగ్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో నిజాంపేట యువకులంతా పాల్గొని ఈ ప్రీమియర్ లీగ్ని ఘనంగా విజయవంతం చేశారు. దీంట్లో ప్రతి ఆటలో గెలుపోవడం సహజం. దీంట్లో గెలిచిన వారు సంతోషపడాల్సిన అవసరం లేదు, ఓడిపోయిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. అందుకని అందరూ కూడా కలిసిమెలిసి పాల్గొని ఈ విజయవంతాన్ని మళ్ళీ ఎప్పుడు గేమ్స్ పెట్టినా కానీ ఇదే ఉత్సాహంతో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిజాంపేట్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది. యువకులు ఉత్సాహంగా ఆడి 4 టీములు పార్టిసిపేట్ చేసి 2 టీములు ఫైనల్ ఆడడం జరిగింది. ఫైనల్గా మన ఫెరోజ్ విన్ కావడం జరిగింది. రన్నర్గా నవీన్ టీం రావడం జరిగింది. యువకులు ఇంతే ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో క్రీడలు ఆడి నిజాంపేట్కు మంచి పేరు తేవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ 2026 విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలన్న జిల్లా కలెక్టర్. సంగారెడ్డి జిల్లాలోని గార్డియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ను పరిశీలించిన ప్రావీణ్య. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న కొల్చారం తహసీల్దార్. కొల్చారం మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసరావు.
సంక్రాంతి పండుగ రోజు మేడిపల్లిలో దొంగలు హల్చల్. 12 ఇండ్లలో దోపిడీకి పాల్పడ్డ దొంగలు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని వీరభద్రుని ఆలయంలో సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.